ఇదే మీ ఆఖరి నిర్ణయమా? మీ సగం ఉక్రోషం, సగం ఏడుపు మిళితమైన గొంతుతో అడిగానాయన్ని. చూడు నీతా, పదే పదే వీలుకాదు అనే మాటను నా నోటితో చెప్పించాలని ప్రయత్నించకు. ఇక ఈ విషయంలో వాదనలు అనవసరం. నాకు ఆవిడ రావడం ఖచ్చితంగా ఇష్టం లేదు. ఇదే నా ఆఖరి మాట. ఆపై నీ ఇష్టం విసుగ్గాని లేచి బయటకు వెళ్ళిపోయారాయన. నీ కర్మ నువ్వే అనుభవించు అన్న రీతిలో. నాకు నా మాట కాదన్నారనే ఉక్రోషం ఓవైపు, అమ్మ అసహాయత ఓవైపు గుర్తుకొస్తుంటే కోపంతో పాటు ఏడుపి తన్నుకొచ్చింది. అన్యమనస్కంగానే వంట ముగించి అలా నిస్సహాయంగా కూర్చుండిపోయా. 4 రోజులుగా మా భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవ మా అమ్మ గురించి. నాకమ్మంటే చాలా ఇష్టం. ఆవిడతోటి అనుబంధమూ ఎక్కువే. ఊళ్ళో ఒంటరిగా కాలం గడుపుతున్న అమ్మకు అనారోగ్యంగా ఉండటంతో ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అమ్మకి ఇప్పించాలనే నా ప్రయత్నానికి అడ్డుకట్ట వేస్తున్నారాయన. అందుకే నాకీ కోపము, ఉక్రోషము. అమ్మానాన్నల సంతానం నేను, వినీత, అక్క విమల. నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. పూర్వపు చాదస్తాలు, మూఢ విశ్వాసాల వల్లనైతేనేమి పుత్రుడు పున్నామనరకన్నించి తప్పించేవాడని, వంశాన్ని ఉద్ధరించేవాడని నాన్న నమ్మకం. అక్క కడుపులో ఉన్నప్పుడు కొడుకే పుడతాడని ఎంతో ఆశగా ఎదురుచూసిన నాన్న ఆడపిల్ల పుట్టడంతో కాస్త నిరాశపడ్డా మొదటి బిడ్డను మహాలక్ష్మిగా భావించి కాస్త సర్దుకున్నాడు. కాని రెండోసారి మాత్రం ఎవరో ఒక జ్యోతిష్కుడు ఈసారి పుట్టేది ఖచ్చితంగా మగపిల్లాడేనని చెప్పడంతో నిశ్చింతగా ఉన్నాడు. నాన్నకు నా పుట్టుక ఓ అసనిపాతం, ఓ విద్యుదాఘాతం. ఈసారి మాత్రం ఓటమిని తట్టుకోలేకపోయాడేమో. బాధను మరచిపోవడానికి తాగుడలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అది నిత్యకృత్యమై మద్యానికి పూర్తిగా బానిసైపోయాడు. ఎక్కడలేని డబ్బు ఆయన తాగుడికే ఖర్చయిపోయేది. ఇంట్లోని అవసరాలు అస్సలు పట్టించుకోవడం మానేశాడు. నాన్న బాధ్యతారహితమైన ప్రవర్తన చూసి అమ్మ ఎంతగానో కుమిలిపోయింది. ఎన్నో మంచి మాటలు చెప్పి ఆయన్ని మార్చాలని చూసింది. కాని వింటేనా? ఇక విసుగొచ్చి మమ్మల్ని పోషించడం కోసం ఎప్పుడో సరదాగా నేర్చుకున్న కుట్టుపనినే జీవనాధారంగా చేసుకుంది. అమ్మ జాకెట్లు కుట్టి సంపాదించిన డబ్బు కూడా నాన్న లాక్కెళ్ళిపోయేవాడు. అమ్మ నిస్సహాయతని చూసి మాకు ఏడుపొచ్చేది. మాకోసం ఆమె పడే కష్టం చూసి అమ్మంటే మాకు ప్రేమాభిమానాలు రెట్టింపు అయ్యాయి. ధానంలోనే నాన్నంటే ఓ రకమైన జుగుప్స, అసహ్యమూ కలగసాగాయి. మమ్మల్ని చూస్తూనే నాన్న ఆ బండబూతులు తిట్టేవాడు. ఛీ, ఈ ఆడపుట్టి నాకేముపయోగం? పైగా పెళ్ళిళ్ళు, పేరెంటాలు అంటూ ఖర్చొకటి, చిచి అంటూ విసుక్కునేవాడు. అందుకే మాకు ఆయనంటే భయం. ఆయనింట్లో ఉంటే మేం బయట అరుగుమీడనో వరండాలోనో ఉండేవాళ్లం. ఆయనెదురుపడితే ఏ పులో సింహమో ఎదురుపడినట్లు ఉండేది. ఆయనన్నా, ఆయన నోరన్నా అంత భయం మాకు. అమ్మ మాత్రం మాకోసం కుట్టుపనే కాదు, ఆ వీధిలో ఎవరికీ అమ్మ మాత్రం మాకోసం కుట్టుపనే కాదు, ఆ వీధిలో ఎవరికే సాయం కావాలన్నా చేసేది. తన మంచితనంతో అందర్నీ ఆకట్టుకుంది. ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా సాయానికి వెళ్లేది. వాళ్ళిచ్చిన తినుబండారాలు తాను తినకుండా మాకే తెచ్చిచ్చేది. అమ్మకు దైవభక్తి ఎక్కువే. అలాగని గంటలు గంటలు దేవుని ముందు కూర్చునేది కాదు. పక్కవారికి, అసహాయులకు సాయం చేస్తే చాలు, ఆ దైవకృప మన మీద ఉంటుందనేది. అమ్మ మంచితనమే మమ్మల్ని కాపాడుతూ ఉండేదేమో. మేం మాత్రం హాయిగా చదువుకుంటూ, ఆడుకుంటూ ఉండేవాళ్లం. ఆటలాడి అలసిపోయి వస్తే వేడి అన్నంలో పచ్చడి కలిపి పెట్టేది. ఆ చేతిలో ఏం మహత్యం ఉందో! ఆ పచ్చడి మెతుకులే అమృతతుల్యంగా అనిపించేది. అలా ఏదోలా రోజులు గడుస్తుండగా నాన్న తాగి ఓ రోజు రోడ్డుపైన అడ్డంగా నడుస్తుంటే వేగంగా వచ్చిన లానీ గుద్దేయడంతో అక్కడికక్కడే మరణించారు. అమ్మ నాన్న శవం మీద పడి ఏడుస్తుంటే అమ్మను చూసి మాకూ ఏడుపొచ్చింది కాని ఆయన పోయినందుకు మాకేం బాధనిపించలేదు. ఎవరో పరాయివాళ్లు చనిపోయారన్న ఫీలింగ్ కలిగిందంటే. నాన్న పోయాక అమ్మ ఇక మాకోసమే బతుకుతున్నట్టు ఇంకా ఎక్కువ కష్టపడేది. నేను 10th క్లాస్కు వచ్చాను. అక్క ఇంటర్ పూర్తి చేసి అమ్మకు కుట్టుపనిలోనూ ఇంటిపనిలోనూ సాయంగా ఉండిపోయింది.